మహబూబాబాద్ జిల్లా కురవి సిరోలు ఉమ్మడి మండలాల్లోని సిరోలు మండలం చింతపల్లి గ్రామంలో నేషనల్ హైవేపై 100 మంది గ్రామ ప్రజలు బైఠాయించి సిరోలు ఎంపీటీసీ వద్దు చింతపల్లి ఎంపీటీసీ కావాలని నేషనల్ 365 జాతీయ రహదారి హైవేపై కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు కలిసి ధర్నా నిర్వహించడం జరిగింది। ఈ సందర్భంగా మాజీ వైస్ ఎంపీ దొంగలి నరసయ్య మాట్లాడారు। సిరోలు ఎంపీటీసీ వద్దు చింతపల్లి ఎంపీటీసీ కావాలని నేషనల్ హైవేపై కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ కలిసి ధర్నా నిర్వహించడం జరిగిందని తెలిపారు। ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జరిపోతుల రంగయ్య గౌడ్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మామిండ్ల వెంకన్న, మాజీ ఎంపీటీసీ మాజీ సొసైటీ చైర్మన్ బికోజు నాయక్, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు ధీరవత్ వీరన్న, పామరతి వెంకన్న, మూడు రవీందర్, వేముల రామకృష్ణ, బూక్య బాలాజీ, ఎస్కే జానిమియా తదితరులు పాల్గొన్నారు। చింతపల్లి గ్రామంలో నేషనల్ హైవే మీద మరి పార్టీలకు అతీతంగా కూడా ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది। మరి ఈ కార్యక్రమం సిరోలు ఇంతకుముందు మా చింతపల్లి ఎంపీటీసీగా పేరుండే ఆ పేరును కూడా తొలగించి సిరోలు చింతపల్లి ఒకటి చేసిర్రు। కావున దాని గురించి మేము అందరం కూడా మరి పార్టీలకు అతీతంగా కూడా ఈరోజు ధర్నా చేయడం జరిగింది। మరి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కానీ, గౌరవ ఎమ్మెల్యే గారు కానీ, ఆర్డీఓ కానీ, మిగతా కలెక్టర్ గారు అందరి దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది। వెంటనే మా బాధను అర్థం చేసుకొని మాది 2000 జనాభా 7000 జనాభా గల సిరోల్లో కలిపితే మాకు రాబోయే తరాలకు కూడా ఎంపీటీ స్థానాన్ని కోల్పోతున్నాం కాబట్టి యథావిధిగా మా చింతపల్లి పేరునే కలిపి మాకు రెవెన్యూ విలేజ్ అయిన కొత్తూరు సిని కలిపితే మా విలేజ్ కొత్తూరు సి ఎప్పటికి కూడా కలిసి ఉంటుంది కాబట్టి ఈ రెండు ఒకటి చేయాలని మేము గౌరవ శాసనసభ్యులకు మరియు రాష్ట్ర ప్రభుత్వానికి, కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి అందరిని కూడా మా చింతపల్లి పక్షాన, చింతపల్లి ప్రజల పక్షాన కూడా మీ అందరం కూడా ఈరోజు పార్టీలకు అతీతంగా కూడా ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది। ఇప్పటికైనా జీవో నోటిఫికేషన్ రాకముందే మా బాధను అర్థం చేసుకోవాలని ప్రభుత్వ అధికారులందరూ కూడా వేడుకుంటున్నాం। చింతపల్లి గ్రామంలో మీడియా మిత్రుల సమావేశంలో ఉమ్మడి గ్రామ పంచాయతీలు కదిలాలతండ మరియు చింతపల్లి పంచాయతీలు కలిసి నేషనల్ హైవే మీద మా చింతపల్లి ఎంపీటీసు మా ఊరు మాకే ఉండాలి, ఒక చింతపల్లి రెవెన్యూ అయిన కొత్తూరు చింతపల్లిని ఒకటి కలిపి మా రెవెన్యూ పరిధిలో ఒక ఎంపీటీసీ నుంచి 2000 పైన జనాభా ఉన్నది కాబట్టి మా ఎంపీటీసీని మాకే ఉంచి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికారులు కానీ మాపై దయ ఉంచి మా ఎంపీటీసీని మాకే కలుపుతూ మా ఊరిని భవిత తరాలకు కూడా ఉపయోగపడే పరిస్థితులు తీసుకురావాలని కోరుకుంటూ మా ఉమ్మడి ఎంపీటీసీని మాకే ఉంచి మా ఎంపీటీసీని మాకే కలపాలని సిరోలు వద్దు చింతపల్లి ముద్దు అనే నినాదంతో ఈరోజు ఉమ్మడి గ్రామ పంచాయతీల పరిధిలో మేము ఒక ధర్నా సమావేశం జరగడం జరిగింది। కాబట్టి మమ్మల్ని అధికారులు క్షమించి మా ఎంపీటీసీని మాకే మా ఊరికి ఉండేటట్టుగా చూసి మాకు సహాయం చేయగలరని గౌరవ ఎమ్మెల్యే జాటద రామచంద్ర నాయకులు కానీ, డోర్నకల్ ఎమ్మెల్యే గారిని, ప్రభుత్వ డీప్ అయిన రామచంద్ర నాయకులు కానీ కోరటం జరుగుతుంది। అట్లాగే మనం మహబూబాబాద్ ఎంపీ అయిన బలరాం నాయకులు కూడా పదేపదంగా వాళ్ళని దయాదాక్షిణ్యంతో కాకుండా మాకు ఉన్న ఎంపీటీసీని మాకే ప్రకటించాలని కోరుకుంటూ